పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు గేట్లు మొరాయిస్తుంటే మరోవైపు ప్రధాన డ్యాంకే రంధ్రాలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా జలపాతాన్ని తలపించేలా పైనుంచి నీళ్లు కిందకి దుక్కుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక మూసీ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆ జలపాతాలను చూసి తరించేందుకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక జలపాతం వద్దకు జనాలు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దానికి సరైనటువంటి రోడ్డు మార్గం కావచ్చు, నడిచేందుకు కూడా ప్లేస్ లేదంటే అన్ని ఉన్నాయి. రోడ్డు మార్గం ఉంది, వాహనాలు రావడానికి అవకాశం ఉంది, నడిచేందుకు అవకాశం కూడా ఉంది. కానీ ఆ జలపాతం వద్దకు వెళ్లడానికి మాత్రం జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనే ఆ కారణం వాళ్ళని అక్కడికి చేరకుండా చేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూపిస్తున్నాం ఆ జలపాతం ఎక్కడుందో ఏందనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనం చూపించబోతున్నటువంటి జలపాతం ఇదే. ఈ జలపాతం ఎక్కడుందంటే మూసీ ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ ఏదైతుందో ఆ డ్యామ్ కు సంబంధించినటువంటి జలపాతం ఇది. అంటే 4.46 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో అతిపెద్ద జలాశయమైనటువంటి మూసీ ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ కు రంధ్రాలు పడడంతో ప్రస్తుతం అయితే ఒక జలపాతాన్ని తలపిస్తున్నటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. పలు చోట్ల దాదాపు 7-8 చోట్ల డ్యామ్ నుంచి భారీ సంఖ్యలో నీళ్లు లీక్ అవుతున్నటువంటి క్రమంలోనే చిన్న సైజు జలపాతాన్ని తలపిస్తుంది. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడ కొండ కోణల్లో మామూలుగా అడవుల్లో ఉండాల్సినటువంటి జలపాతం మూసీ ప్రాజెక్టు భద్రత మర్చిపోయినటువంటి అధికారులు మర్చిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే జలపాతాన్ని తలపిస్తుంది. చూసుకోవచ్చు ఏ స్థాయిలో నీళ్లు లీక్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ రంధ్రాలు పడ్డాయో ఒకసారి చూసుకోవచ్చు. ఆ రంధ్రాలకు తోడు డ్యామ్ కి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాగి చెట్టుతో పాటు మర్రి చెట్లు కావచ్చు, ఇతర చెట్లు కూడా మొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి రాగి చెట్టు ఇంటి గోడల మధ్య మొలిస్తే మనము అది గోడని పెకిలించి వేస్తుందన్న ఆందోళనతోటి సమూలంగా దాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ 45,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి మూసీ ప్రాజెక్టు, అందులో 4.46 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ కే ఒక రాగి చెట్టుతో పాటు మర్రి చెట్టు, మిగిలినటువంటి పెద్ద పెద్ద రంధ్రాలు పడడంతో పాటు అదే సమయంలో నీళ్లు కూడా భారీ సంఖ్యలో లీక్ అవుతున్నా కూడా కనీసం దీనికి మరమ్మతులు చేయాలి, ఆ రాగి చెట్లను పీకివేయాలి, లీక్ అవుతున్నటువంటి నీరుని అరికట్టాలన్న ఆలోచన కనీసం సోయి కూడా ఆలోచన అనే దానికన్నా వస్తుంది. ఒకవైపు ఈ డ్యామ్ కూలిపోయే ప్రమాదంతో పాటు లోతట్టు ప్రాంతాల పరివాహక ప్రాంతాల ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందన్న ఆలోచన కూడా అధికారులకు లేకుండా పోవడం ప్రస్తుతం అయితే ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్లి చూపిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఒక చుట్టుపక్కల ఒక జలపాతాన్ని తలపిస్తున్నటువంటి ఒక ప్రాంతంలో మొత్తం 9 ప్రాంతాల నుంచి కూడా నీళ్లు లీక్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే దిగువకు నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో ఒకసారి చూసుకోవచ్చు. ఇందులో చిన్నపిల్లగాన్ని కూర్చోబెడితే ఆ నీళ్ల తాకిడికి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ స్థాయిలో నీళ్లు ఇన్ని సంవత్సరాల నుంచి లీక్ అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు మూసీ ప్రాజెక్టు సంబంధించి ఆ డ్యాము బురదమయం కారణంగా అంటే ఎగువ నుంచి వరదలు వస్తున్నటువంటి క్రమంలోనే బురద కూడా వస్తుంది. ఆ బురద కారణంగా డ్యామ్ యొక్క సామర్థ్యం అంతకంతకు రోజు రోజుకి తగ్గిపోతుంది. ఒకవైపు డ్యామ్ సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు భద్రత కూడా ప్రమాదంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే దీన్ని ఖచ్చితంగా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లీక్ అవుతున్నటువంటి నీరును అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మొలిచినటువంటి పెద్ద పెద్ద రాగి చెట్లను కూడా తొలగించి భవిష్యత్తుకి ఈ ప్రాజెక్టు ఉపయోగపడేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంది. మరి మరమ్మతులు చేస్తారా లేకపోతే అదేవిధంగా గాలికి వదిలేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఉంది. శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మూసీ.